హలో ఫ్రెండ్స్ మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఇది ముఖ్యంగా చూసినట్లయితే హెడ్ కానిస్టేబుల్, అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్, టెలిప్రింటర్ ఆపరేటర్ పోస్టులు అంటే ఇవి ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో. సో మనకి 2025 నోటిఫికేషన్ ఇది. సో మనకి ఆన్లైన్ వచ్చేసి మనకి 24/9/2025 స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో 15/10/2025 వరకు అనేది అప్లై చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్ అప్లికేషన్. సో మనకి 15/10/2025 రాత్రి 11 గంటల వరకు అనేది అప్లికేషన్ ఉంటుంది. సో లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీజ్ పేమెంట్. సో 16/10/2025 రాత్రి 11 గంటల వరకు అండి. సో డేట్ ఆఫ్ విండో ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ అండ్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ కరెక్షన్ ఛార్జెస్. సో 23/10/2025 నుంచి 25/10/2025 వరకు అని చేసుకోవచ్చు. సో ఇది పేమెంట్ చేసుకోవాలి కాబట్టి ముందునే జాగ్రత్తగా చేసేసుకోండి, తప్పులు లేకుండా. ఇక నెక్స్ట్ షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ ఎగ్జామినేషన్ డిసెంబర్ 25 లేదా జనవరి 26లో ఉంటుంది. సో కాబట్టి ఎవరైనా ఈ అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్ అప్లై చేయాలనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. మరి డీటెయిల్స్ ఏంటి, ఏం చదువుకోవాలి, అసలు ఏం చదివి ఉండాలి అనేది మనం మొత్తం చూద్దాం. సో మనకి దీనికి శాలరీ చూసినట్లయితే ముందుగా 25,500 నుంచి బేసిక్ ఉందండి. సో అంతే దాదాపుగా 32,000 నుంచి 35,000 అనేది శాలరీ వస్తుంది. గ్రూప్ సి పోస్టులు. ఓకే, ఇక వేకెన్సీ పరంగా చూసినట్లయితే మనకు టోటల్గా 370 ఖాళీలు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే దీంట్లో మనకు ఫీమేల్ చేసుకోవచ్చు, మేల్ ఇద్దరికి చేసుకోవచ్చు అండి అప్లై అనేది. సో మగవాళ్ళకు వచ్చేసి 370 ఖాళీలు ఇచ్చారు. అదేవిధంగా ఆడవాళ్ళకి చూసినట్లయితే 182 ఖాళీలు అనేది ఇవ్వడం జరిగింది. ఇవి క్యాస్ట్ వైజ్గా చూసుకొని మీరు అప్లై చేసుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే నేషనాలిటీ. సో ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక వయసు విషయం చూసినట్లయితే మనకు 18 నుంచి 27 సంవత్సరాలు అనేది ఉండాలి. సో 2/7/1998 నుంచి 1/7/2007 మధ్య పుట్టిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక రిలాక్సేషన్ చేసి చూసినట్లయితే మనకు ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు సడలింపు ఇవ్వడం జరిగింది. బీసీలకు 3 సంవత్సరాలు అనేది సడలింపు ఇవ్వడం జరిగింది. సో చాలామంది అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే ఫోన్లో చేసుకోవడము, సిలబస్ చూసుకోకుండా చదువుకోవడము, అసలు దాని గురించి నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా లేదా అని చూసుకోకుండా ఊరికి అప్లై చేసుకోవడం, వెళ్ళిపోవడం, ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. సో ఇది ఈ విధంగా కాకుండా మీరు అన్నీ చూసుకోండి, 1-2 సార్లు నోటిఫికేషన్ చదవండి, సిలబస్ చూసుకొని మీకు ఓకే అయితేనే టైం ఉంది మనకు. ఎందుకంటే ఒక్కొక్క నోటిఫికేషన్ కనీసం 3 నుంచి 4 నెలల టైం అనేది ఉంటుంది. ఆ 4 నెలల టైంలో మనం ఎక్కడ స్పెండ్ చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి. ఓకే, సో దాన్ని బట్టి మీరు చదువుకోవడానికి ప్రిపరేషన్ ఎట్లా పెడుతున్నామని చెప్పేసి కూడా చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే హైటు మేల్ ఆర్ ఫీమేల్కి వచ్చేసి 5 సెంటీమీటర్లు అనేది సడలింపు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మరి హైట్ ఏంటి అనేది చూసినట్లయితే ఒక్క నిమిషం అండి. ఇక హైట్ విషయం చూసినట్లయితే మనకు 170 సెంటీమీటర్లు అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఎడ్యుకేషన్ చూసినట్లయితే ముఖ్యంగా 10+2 అంటే ఇంటర్మీడియట్ ఉండాలి. కాకపోతే సైన్స్ అండ్ మ్యాథ్స్ కంపల్సరీగా ఉండాలండి. సైన్స్ అండ్ మ్యాథ్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇంటర్లో. సో లేకుంటే ఎన్టీసీ అంటే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్, మెకానిక్ ఆపరేటర్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఏదైనా చేసి ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ ప్రొఫిషియన్సీ ఇన్ క్వాలిఫై కంప్యూటర్ ఆపరేషన్. ఓకే, కంప్యూటర్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సో కంప్యూటర్ పరీక్ష కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి కంప్యూటర్ నేర్చుకుంటే ప్రాబ్లం ఉండదండి. సో దాని గురించి కనీసం ఎంఎస్ ఆఫీస్ అయినా నేర్చుకోండి, ఇది ఎక్కడైనా ఉపయోగపడుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ విషయం చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇన్సెంటివ్ టు ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్స్. సో ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 5% మార్కులు, ఎన్సీసీ బి ఉన్న వాళ్ళకి 3% మార్కులు, ఎన్సీసీ ఏ ఉన్న వాళ్ళకు 2% మార్కులు అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఇక హౌ టు అప్లై. సో ఇది టోటల్గా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. సో మనకి చివరి తేదీ వచ్చేసి 15/10/2025 అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఇంటర్ అయిపోయింది కదా, మన డిగ్రీ వాళ్ళు చేసుకోవచ్చా లేదా ఫస్ట్ ఇయర్ వాళ్ళు చేసుకోవచ్చా అంటే లేదండి. ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయితేనే చేసుకోండి. అదేవిధంగా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇంటర్లో మ్యాథ్స్, సైన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఇక నెక్స్ట్ ఫీజు చూసినట్లయితే మనకు 100 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి ఇది లేదండి. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ మాత్రం ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇంకా నెక్స్ట్ చూద్దాం. కరెక్షన్స్ అని చెప్పాను కదా ఇందాక మొదట్లో. సో మన కరెక్షన్స్ వచ్చేసి 23/10/2025 నుంచి 25/10/2025. మనం అప్లికేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకుంటే మనకి కరెక్షన్స్ ఆప్షన్స్ మనకు అవసరం లేదు, అవునా. సో ఇక నెక్స్ట్ చూద్దాం సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఎక్కడున్నాయో చూసినట్లయితే మనకు సో గుంటూరు, కర్నూలు, విజయవాడ,
ఈ విధంగా ఇవ్వడం జరిగింది. నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, ఏలూరు, నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ చూసినట్లయితే మనకు హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, ఒంగోలు, సిద్దిపేట ఇవ్వడం జరిగింది. ఓకే, సో కాబట్టి ఫ్రెండ్స్ ఒకటి చెప్తున్నాను, మీరు అప్లై చేసేటప్పుడే 1-2 సార్లు చూసుకొని అప్లై చేసుకోండి. అదేవిధంగా మనం తొందరగా అప్లై చేసుకుంటే ఎగ్జామ్ సెంటర్స్ కూడా దగ్గర వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ లేవని తనలాడుతుంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రతి నెల కాదండి, ప్రతి వారం ఏదో ఒక కొత్త నోటిఫికేషన్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తూనే ఉంది. సో ఎందుకంటే మాకు నెట్ సెంటర్ కాబట్టి నేను కంపల్సరీగా చెప్తున్నాను మీకు. సో నెట్ సెంటర్ వెళ్తే మీరు అన్ని నోటిఫికేషన్స్ అనేవి దొరుకుతాయి. మీరు ఒక్కసారి వెళ్ళి కనుక్కోండి, అప్లై చేసుకోండి, కానీ వదులుకోవద్దు. అవకాశం ఒక్కసారి వచ్చిందంటే మళ్ళీ రాదు. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుందండి. ఇది 100 మార్క్స్ ఉంటుంది. తర్వాత ఇది క్వాలిఫై అయిన తర్వాత పీఈటీ ఉంటుంది. సో ఇది కూడా క్వాలిఫైయింగ్ నేచర్ అండి. సో ఇది క్వాలిఫైయింగ్ నేచర్. నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ టెస్ట్ బై ఢిల్లీ పోలీస్ క్వాలిఫైయింగ్ ఉంటుంది. నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్ ప్రాసెసింగ్ బై ఢిల్లీ పోలీస్ 1000 స్పీడ్ వచ్చేసి మనకి 1000కి డిప్రెషన్ ఇన్ 15 మినిట్స్. ఓకే, సో అంటే మనకి 15 నిమిషాల్లో మనకి 45 పదాలు అంటారు కదా, ఆ విధంగా చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ బేసిక్ ఆఫ్ కంప్యూటర్ ఫంక్షన్స్. సో అసలు కంప్యూటర్లో ఏమడుగుతానంటే ముఖ్యంగా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఫర్ పీసీ, అంటే సిస్టమ్ ఎట్లా ఆఫ్ చేయాలి, ఎట్లా ఆన్ చేయాలి తెలుసుకోవాలి. నెక్స్ట్ ప్రింట్ ఎలా ఇవ్వాలి, మనం తయారు చేసిన డాక్యుమెంట్ అనేది ఎలా ప్రింట్ ఇవ్వాలి. నెక్స్ట్ ఎంఎస్ ఆఫీస్ వల్ల యూసేజ్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికోసం యూజ్ చేస్తారు. నెక్స్ట్ సేవింగ్ అండ్ మోడిఫికేషన్ ఇన్ టైప్డ్ టెక్స్ట్, మనం ఏదైనా డాక్యుమెంట్ తయారు చేసి ఉంటాం, ఇది ఎలా సేవ్ చేయాలి, ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే ఏ విధంగా చేయాలి. నెక్స్ట్ పారాగ్రాఫ్ సెట్టింగ్స్, నంబరింగ్ ఎక్సెట్రా. సో ఇవన్నీ కాబట్టి మీరు ఎక్కడైనా బేసిక్స్ నేర్చుకునేకి వెళ్తే ఇవన్నీ నేర్పించేస్తారు. ఓకే, ఇక్కడ గురించి మీరు ప్రాబ్లం పడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక నెక్స్ట్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే మనకు 0.25 నెగిటివ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్. సో మనకి 100 మార్కులు అని చెప్పాం కదా. సో ఇక్కడ చూడొచ్చు జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, కంప్యూటర్ ఫండమెంటల్స్, ఇవన్నీ కూడా 100 క్వశ్చన్స్ 100 మార్కులు అని ఉంటుంది. 90 నిమిషాల టైం అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది ఇంగ్లీషు, హిందీలో మాత్రమే ఉంటుందండి, తెలుగులో ఉంటుంది ఎగ్జామ్ అనేది. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. సో ఇండికేటివ్ సిలబస్ ఫర్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో జనరల్ అవేర్నెస్, నెక్స్ట్ జనరల్ సైన్స్, ఈ విధంగా రీజనింగ్, సో కంప్యూటర్ ఫండమెంటల్స్. మీరు ఏంటి అనేది చూడండి, ఫస్ట్ సిలబస్ చూసుకున్న తర్వాతనే అప్లై చేసుకోండి. మాకు ఎంత టైం ఉంటుంది, చదువుకోవడానికి ఉంటుందా ఉండదా. సో దయచేసి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి ఎవరైనా సరే వీడియోని ఫార్వర్డ్ చేయండి. సో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. మీరు జాబ్ చేస్తున్నా, ఒకవేళ జాబ్ చేయలేకపోయి ఉంటే కూడా మీరు కూడా ఇది అప్లై చేసుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అండి. సో ఫర్ మేల్ క్యాండిడేట్స్ 1600 మీటర్లు రన్నింగ్ అనేది ఉంటుంది, 7 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ వచ్చేసి 12.5 అడుగులు అండి, హై జంప్ వచ్చేసి 3.5 అడుగులు ఉంటుంది. సో మనకి అదేవిధంగా 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ వాళ్ళు అప్లై చేసి ఉంటారు కదా, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కదా. సో మనకి ఇక్కడ చూసినట్లయితే 1600 మీటర్లు 8 నిమిషాలు 11.5 అడుగులు జంపు, లాంగ్ జంప్ అండి. హై జంప్ వచ్చేసి 3.5 ఫీట్ అనమాట. ఓకే, సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్ చూసినట్లయితే సో 5 నిమిషాలు ఇస్తారు, 800 మీటర్లు కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ వచ్చేసి 9 అడుగులు అండి, హై జంప్ వచ్చేసి 3 అడుగులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఎవరైతే సరే ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే మీకు డాక్యుమెంటేషన్ అనేది ఉంటుంది. ఆ తర్వాతనే సో మీకు జాబ్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫిజికల్ మెజర్మెంట్ అండి. సో మేల్ క్యాండిడేట్స్ కంపల్సరీగా 170 సెంటీమీటర్లు అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చెస్ట్ వచ్చేసి 81, 85. ఓకే, ఇది చూసుకోండి. నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్ 157 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది లేడీస్కి. ఇక నెక్స్ట్ సో ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్. సో తర్వాత ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఎగ్జామ్లో వాళ్ళందరూ కూడా ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. సో అది వచ్చేసి మనకి పీఈటీ, పిఎంటీ విల్ బి కండక్టెడ్ 3 సెంటర్స్, నేమ్లీ ఢిల్లీ పోలీస్ అకాడమీ క్యాంపస్, అదేవిధంగా ఢిల్లీ పోలీస్ అకాడమీ, సో కలన్, న్యూ పోలీస్ లైన్స్, కింగ్స్వే క్యాంపు, ఢిల్లీ, ఆఫ్టర్ రిజల్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. సో మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఎక్కడ కండక్ట్ చేస్తారు. ఒకవేళ చాలా మంది అభ్యర్థులు సార్ మేము ఇది ఎగ్జామ్ క్వాలిఫై అయితే నెక్స్ట్ ఏంటి మేము ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటారు. సో వాళ్ళందరూ ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే కేవలం ఢిల్లీలోనే ఉంటుందండి, ఎందుకంటే ఇది ఢిల్లీ పోలీస్కి సంబంధించిన నోటిఫికేషన్. మీరు సెలెక్ట్ అయితే కూడా ఢిల్లీలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు
ట్రేడ్ టెస్ట్ చూసినట్లయితే ఫిజికల్ ఎంట్రన్స్ టెస్ట్ తర్వాత మనకి టెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ద ట్రేడ్ టెస్ట్ షల్ బి కంపల్సరీ ఫర్ ద క్యాండిడేట్ టు బి ఎలిజిబుల్ ఫర్ అపియరింగ్ ద ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్. దోస్ హు డు నాట్ అపియర్ ఇన్ ద ట్రేడ్ టెస్ట్ డు నాట్ పాస్ ద సేమ్ షల్ బి డిస్క్వాలిఫైడ్. ఓకే, సో ట్రేడ్ టెస్ట్ అంటే మనకు యాక్సిమమ్గా ఉంటుందండి. సో అది క్వాలిఫై అయితే అవుతుంది, జరిగితే సరిపోతుంది. సో ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే కంప్యూటర్ ఆపరేషన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా. సో కంప్యూటర్ ఆపరేషన్లో ఇందాక చెప్పాను మీకు ఎన్ని పదాలు టైప్ చేయాలనేది. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు. సో టెస్ట్ స్ట్రోక్స్ అంటే వర్డ్స్ అని చెప్పేసి డ్యూరేషన్ వచ్చేసి 15 నిమిషాలు ఇవ్వడం జరిగింది. సో టోటల్ వర్డ్స్ వచ్చేసి 15 నిమిషాలు కంప్లీట్ చేయాలి లేదా. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మిస్టేక్స్ చూసినట్లయితే 1 వర్డ్ పర్ ఈచ్ మిస్టేక్. ఒక మిస్టేక్ తప్పు చేసినామంటే ఒక వర్డ్ కింద లెక్క వెళ్ళిపోతుంది అనమాట. సో కాబట్టి ప్రాక్టీస్ అనేది చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ ఆఫ్ బేసిక్ కంప్యూటర్ ఫంక్షన్స్. సో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పీసీ ఇందాకనే డిస్కస్ చేసాం దీని గురించి. ఓకే, మీరు ఒకసారి నోటిఫికేషన్లో పూర్తిగా చదవండి, మీకు అన్నీ అర్థమైపోతాయి, ప్రాబ్లం లేదు, అన్నీ కూడా వస్తాయండి, ఇదేం ప్రాబ్లం కాదు. మీరు నేర్చుకుంటే కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో అంత కలిపితే కూడా ఒక నెల నుంచి 2 నెలల లోపల మీరు కంప్యూటర్ బేసిక్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇదండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ముఖ్యంగా మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత అప్లై చేయాల్సి ఉంటుంది. సో మనకి రిజిస్ట్రేషన్ అనేది ఏం చేయాలంటే, సో ముందుగా మనకు 10th క్లాస్ ప్రకారము డీటెయిల్స్ అనేది ఇవ్వాలి, ఆధార్ కార్డు, అదేవిధంగా మీరు ఏం చదువుకున్నారో ఆ డీటెయిల్స్ అన్ని పూర్తి చేసేసి ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో అప్లోడ్ చేసి సంతకం అప్లోడ్ చేసేస్తే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సో తర్వాత సెకండ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ సెంటర్స్ పెట్టుకోవడం కూడా మీరు దగ్గరలోనే పెట్టేసుకోండి. సో సెంటర్ మనకి దగ్గరగా వస్తే మనకి ఇబ్బంది ఉండదు ఎగ్జామ్కి మాత్రం. ఓకే, ఇంకా ఢిల్లీకి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి సెకండ్ పార్ట్ అనేది సో అక్కడ వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ తప్పకుండా సమాధానం చెప్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.